గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాజీ ఎంపీ భరత్ నేతృత్వంలో వైసీపీ శ్రేణులు మంచినీటి ట్యాంకర్ తీసుకువచ్చి డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని, పార్లమెంట్ నమూనా కట్టడాన్ని శుభ్రం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ని కూటమి ప్రభుత్వం విస్మరించింది అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీ సెంటర్ వద్ద గల డాక్టర్ అంబేద్కర్ విగ్రహం, పార్లమెంట్ నమూనాను జగనన్న ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాము, కానీ ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో కనీసం శుభ్రపరచకుండా ఆ మహనీయుని అవమానపరుస్తోందని భరత్ నిప్పులు చెరిగారు. తూర్పుగోదావరి జిల్లా అధికార యంత్రాంగం అంతా రాజమండ్రిలో నివాసం ఉంటారని, అలాగే 6 ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వం తరపున ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారని, కనీసం ఏ ఒక్కరికి బాధ్యత అన్నది లేకుండా అంతటి ముఖ్య కట్టడాన్ని కనీసం సౌకర్యాలు కూడా లేకుండా ఎండకు వానకు వదిలేశారని, మట్టి కొట్టుకుపోయి శుభ్రం లేకుండా చాలా దయానీయమైన పరిస్థితుల్లో వదిలేశారంటే యంత్రాంగానికి ఎంత నిర్లక్ష్యమో అర్థమవుతుందన్న భరత్, గణతంత్ర దినోత్సవం నాడు వైసీపీ శ్రేణులు భరత్ నేతృత్వంలో మంచినీటి ట్యాంకర్ తీసుకుని వచ్చి డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహానికి, పార్లమెంట్ నమూనా కట్టడాన్ని శుభ్రం చేసి తమకు రాజ్యాంగం మీద గౌరవాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పోలు విజయలక్ష్మి, మార్తిలక్ష్మి, తిరగటి దుర్గారావు, దాసి వెంకట్రావు, సిటీ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.